హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇవాళ పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాండీ పెట్టుకుని పెద్ద డబరా పెట్టుకున్నాము. దాంట్లో 1/4 కిలో నూనె పోసాము. నూనె కాగాక కొంచెం పలావ్ దినుసులు వేసుకున్నాము. పలావ్ దినుసులు అంటే చెక్క లవంగాయ, కొంచెం ఇది దాచిన పువ్వు చెక్క, అది ఇది అన్నీ వేసాము ఫ్రెండ్స్. అన్నీ వేసాము. వేసాక కొంచెం క్యారెట్ వేసాక కొద్ది కరివేపాకు కొంచెం మగ్గాక క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డల ముక్కలు ఫ్రెండ్స్ వేసాక మొత్తం వేసాక కొద్దిసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసాక ఫ్రెండ్స్, వేసాక కొంచెం సేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మగ్గేటట్టు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగంటకుండా కొంచెం బాగా చిన్న మంట పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఆదరించండి ఫ్రెండ్స్ మమ్మల్ని. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, బాగా మళ్ళీ కలుపుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది. కొంచెం బాగా నీట్గా కలర్, మంచి సువాసన వస్తుంది, కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది, మెత్తగా అయిపోయాయి. కొంచెం బాగా ఉడికాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలి. బాగా అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిసేపు కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడకాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల మాట బాగా ఉడకాలి. 5 నిమిషాల పాటు ఉడకాలి బాగా. కొంచెం ఇప్పుడే కదా చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలరు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక ఎసురు చూపించలేదు ఫ్రెండ్స్. ఇంకా వీడియో తొందర రాలేదు ఫ్రెండ్స్. అందుకని మనం 2 కేజీలు రైస్ తీసుకున్నారా, 2 కేజీలు అంటే 2 డబ్బాలు బియ్యం, 2 డబ్బాలకి 4 డబ్బాలు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. 4 డబ్బాలు ఎసురు పోసుకోవాలి. 2 డబ్బాల బియ్యానికి 4 డబ్బాలు ఎసురు పోసుకోవాలి. ఎసురు పోసుకున్నాక ఇట్లా ఎసురు బాగా మరిగాక దీంట్లోకి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం పలావ్ ఆకు ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం పలావ్ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు పలావకు కూడా ఎసురు కూడా బాగా కాగినాక రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం బాగా ఓ పావు గంట సేపు మనం నానబెట్టుకోవాలి. ఆ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యం ఎసురు బాగా కాగినాక ఎసురులు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎసురులు వేసుకున్నాం కదా మన బియ్యం. ఆ ఎసురులోనే ఇందాక మనం కొంచెం కొత్తిమీర పొద్దున వేసుకోవాలి ఫ్రెండ్స్. అది చూపించలేదు ఫ్రెండ్స్ ఇందాక, కొంచెం వీడియోలో ఇందాక కొంచెం చూపించలే. ఎసురు కాగేటప్పుడే కొత్తిమీర పొద్దున కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎసురులో బియ్యం వేసుకుంటున్నాం కదా. ఇట్లా బియ్యం వేసుకోవాలి. మొత్తం బియ్యం ఉన్నాయని శుభ్రంగా నీట్గా వేసుకోవాలి. ఎసురు వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా అంటే ఎక్కువసేపు కలపకొద్దు, బియ్యం ఇరిగిపోతాయి రైస్.
ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చక్కగా ఆరోగ్యానికి కూడా హెల్త్ మంచిది. క్యారెట్, బీట్రూట్, టమోటా, మనం ఈ ఉల్లిగడ్డలు అన్నీ హెల్త్కి మంచివి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పొద్దున పూట బాక్సులోకి కానీ తొందరగా రెడీ అయిపోయిద్ది. చాలా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా అంటే కొంచెం ఊరకట్లా కొంచెం కలుపుకోవాలి, లేకపోతే రైస్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఊరకట్ట కలుపుకొని ఉడికాక చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిపోయింది అన్నం, ఉడికిపోయింది చూడండి. ఎంత చక్కగా పొడి పొడి ఆడుతూ అన్నం ఎంత బాగుందో. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఈజీగా గ్యాస్ స్టవ్లు ఉన్నోళ్ళు కూడా చక్కగా ఇంత తినేవాళ్ళు అంత అన్నం తింటారు ఫ్రెండ్స్. ఇంత అన్నం తినేవాళ్ళు అంత తిన. మనం దీంట్లోకి ఏం వేయాల, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. దీంట్లో వేరే వస్తువులు కూడా ఏం పెద్దగా అల్లం పేస్ట్ వేసి గ్యాస్ స్టవ్లు కూడా పెద్దగా రావడానికి కూడా ఏం లేదు ఫ్రెండ్స్. చూడు ఇప్పుడు కలర్ మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. కలరు మేము కొంచెం లైట్గా వేసాను ఫ్రెండ్స్ కలరు. చూడండి ఇప్పుడు కలిపితే ఎంత చక్కగా అంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనం మసాలా ఎక్కువ వేసుకోలేదు, చక్కగా సింపుల్గా ఇలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో ఫ్రెండ్స్ కలుపుతుంటే. కలర్ కూడా చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. కలర్ కూడా చేంజ్ అయింది. చక్కగా మనకు పొడి పొడి ఆడుతూ అన్నం ఎసురు కూడా మనం పర్ఫెక్ట్గా పోసాం ఫ్రెండ్స్. 1 కేజీకి 2 కేజీలు నీళ్ళు, 1 డబ్బా బియ్యానికి 2 డబ్బాలు నీళ్ళు ఫ్రెండ్స్. కొత్తిమీర పైన గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం పైన చల్లుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా క్యారెట్, టమాటా,